హాయ్ లిజనర్స్, నా పేరు జోయా ఖాన్. మీరు వింటున్న ఈ కథ పేరు ఈజీ క్వశ్చన్స్ కూడా 99% ఓడించగలవు. ఇక కథలోకి వెళ్తే, కిట్టు అండ్ బండా వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ కూడా. కిట్టు మరియు బండా చాలాసేపు ఆడుకొని అలసి బ్రేక్ తీసుకున్నారు. కిట్టు బండతో అడిగాడు, బండా బెట్ కడదామా 4 ఈజీ క్వశ్చన్స్ పై? బండా అన్నాడు, నో వద్దులేరా, బెట్టులో ఎప్పుడు నువ్వే గెలుస్తావు, నేను కట్టను అని. దానికి బిట్టు చెప్పాడు, క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి మదర్, ప్రామిస్. నీకు తెలిసినవే అడుగుతా, నీకు తెలియంది అడిగితే నేను ఓడిపోయినట్టే. పైగా నేను అడిగే ప్రతి ప్రశ్నకు రాంగ్ ఆన్సర్ మాత్రమే ఇవ్వు చాలు. మరి ఈసారి నువ్వు ఓడిపోతే 50 రూపీస్ ఇవ్వు చాలు. ఒకవేళ నేను ఓడిపోతే నీకు 100 రూపీస్ ఇస్తా అన్నాడు బిట్టు. బిట్టు మాటల్ని బట్టి బండకు నమ్మకం కుదిరింది. ఈసారి పక్కా గెలిచే అవకాశం తనకే ఉంది అని. బండా కిట్టుతో ఈజీ క్వశ్చన్ గల బెట్కై ఓకే చెప్పాడు. దెన్ బిట్టు బండని మరోసారి గేమ్ రూల్స్ చెప్పాడు. 4 క్వశ్చన్స్ చాలా ఈజీ, బట్ నువ్వు రాంగ్ ఆన్సర్ మాత్రమే చెప్పాలి, ఓకేనా అని. బండా అన్నాడు, డబ్బాల్ ఓకే, ఐఎమ్ రెడీ. ఆ తర్వాత బిట్టు అడిగాడు, ఫస్ట్ క్వశ్చన్, సచిన్ టెండూల్కర్ గోళీలు ఆడతాడా లేదా క్రికెట్నా అని. బండా ఆన్సర్ ఇచ్చాడు, గోళీలాడతాడు అని. నెక్స్ట్ బిట్టు సెకండ్ క్వశ్చన్ అడిగాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియాలో ఉందా లేదా చైనాలో ఉందా అని. బండా ఆన్సర్ ఇచ్చాడు, చైనాలో ఉంది అని. ఆ తర్వాత బిట్టు అడిగాడు, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, పుష్ప 2లో హీరో అల్లు అర్జునా లేదా నేనా అని. బండా అన్నాడు, అఫ్ కోర్స్ నువ్వే అని. దెన్ బిట్టు బండాతో అన్నాడు, నాకు కొంచెం నర్వస్గా ఉందిరా, ఈసారి పక్కా నువ్వే గెలిచేటట్టు ఉన్నావు. సరేలే, ఏం చేస్తాం, అంతా టైం. ఎవరు గెలవాలని రాసి ఉంటే వాళ్లే గెలుస్తారు కదా మరి. ఓకే, ఇంతకు నేను ఇప్పటిదాకా నీకు ఎన్ని క్వశ్చన్స్ అడిగాను, 2 3 అని. దానికి బండా అన్నాడు, 3 ప్రశ్నలు అడిగావుగా అని. అంతే, బిట్టు అన్నాడు, గేమ్ ఓవర్, నువ్వు రైట్ ఆన్సర్ ఇచ్చావు, సో మళ్ళీ యాజ్ యూజువల్ నేనే గెలిచాను, బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నాడు. బండా షాక్తో కాసేపు స్టాచ్యూగా ఉండిపోయాడు. దెన్ అర్థం చేసుకున్నాడు, ట్రిక్ లేనిదే ఈజీ క్వశ్చన్స్తో బెట్ ఉండదు అని.